వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నది జర్నలిస్ట్ కృష్ణ. కీసర మండలం రాంపల్లి దయారావు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోని పీడిత ప్రజల హక్కుల కోసం ఉద్యమించిన పోరాట యోధుడు. అణచివేతలపై తిరుగుబాటు చేసిన ఉద్యమ సూర్యుడు అస్తమించిన రోజు సందర్భంగా ఘన నివాళి. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంగి మల్లేష్, గరుగుల మల్లేష్, గంగి ఆంజనేయులు, గంగి నాగేష్, చొక్కాపురం ఎల్లయ్య, యాదగిరి మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును అరెస్టు చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించిన విషయం తెలుసుకొని బయలుదేరిన కాప్రా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సురేష్ నాయక్ ని కుషాయిగూడ పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం జరిగిందని సురేష్ నాయక్ తెలిపారు. హైదరాబాద్ మలక్పేట మెట్రో స్టేషన్ దగ్గర అగ్ని ప్రమాదం. స్టేషన్ కింద పార్కు చేసిన 5 బైకులు దగ్ధం. ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పిన బైరు సిబ్బంది. దట్టమైన పొగతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు. మలక్పేట దిల్సుఖ్ నగర్ మధ్య రాకపోకలకు అంతరాయం. రంగారెడ్డి జిల్లా మహాదేవ్పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉమేష్ బ్యాంకు లోను పొందేందుకు ఫిర్యాదుదారునికి నోటు సర్టిఫికెట్ జారీ చేసినందుకు 15,000 లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు పోస్టర్ విడుదల. లంచం ఇవ్వకండి, సమాచారం ఇవ్వండి, 1064 కు డయల్ చేయండి అంటున్న అధికారులు. తండ్రికి సహాయం చేస్తూ ఫోన్ వెలుగులో చదువుకుంటున్న పేద విద్యార్థి. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని నూకపల్లి గ్రామానికి చెందిన శ్రీప్రియ 5వ తరగతి చదువుతోంది. స్కూల్ అవ్వగానే మార్కెట్ కు వెళ్లి తండ్రికి ఆసరగా ఉంటూ ఖాళీ సమయం దొరికినప్పుడు ఫోన్ వెలుగులో హోంవర్క్ చేసుకోవడంతో చిన్నారిని అందరూ మెచ్చుకుంటూ ఇలాంటి పిల్లలే ఉన్నత స్థానాన్ని అందుకుంటారని అన్నారు. సర్కిల్ పరిధిలో డిఐఈ కాలనీ ఎదురుగా హోండా షోరూమ్ లో 3G థర్డ్ జనరేషన్ హోండా అమేజ్ కార్ ని ముఖ్య అతిథిగా కాప్రా డిప్యూటీ కమిషనర్ జగన్ హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్, ఎస్క్యూఎం, కృష్ణవేణి, టీమ్ లీడర్ మల్లికార్జున్, డీలర్ ట్రైనర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేలో స్పోర్ట్స్ కోటాల్లో ఉద్యోగాలు. ఖాళీలు 56. వేతనం 29,000 నుండి 92,000 వరకు. దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 10. 3 రోజుల క్రితం సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న సంఘటనలో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్షు యాదవ్ తెలిపారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో సంధ్యా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ ఆయన సెక్యూరిటీ టీమ్ పై BNS లోని సెక్షన్ 105(118) సబ్సెక్షన్ 1 RW3 సెక్షన్ 5 కింద కేసు నమోదైనట్లు వెల్లడించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన హైదరాబాద్ కు చెందిన శ్రీధర్ కుటుంబం పిల్లాడి కోసం స్టీల్ కడియం కొనుగోలు చేశారు. శ్రీధర్ రూమ్ కి వెళ్లిన తర్వాత కడియాన్ని చూడగా దానిపై అన్యమతం పేరు గుర్తు కనిపించడంతో టీటీడీ చైర్మన్ కు ఫిర్యాదు చేసిన భక్తుడు కడియం విక్రయించిన షాప్ ను సీజ్ చేసిన టీటీడీ అధికారులు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటు నిర్వహణపై గత కొన్ని రోజులుగా సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంటు వచ్చే సంవత్సరం జరగనుంది. ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం. ఆగ్రా లక్నో ప్రధాన రహదారిపై ఆగి ఉన్న లారీని డబుల్ డెక్కర్ బస్సు అదుపు తప్పి ఢీకొట్టి తిరగబడి ప్రమాదంలో బస్సు ముందు కుడి భాగం నుజ్జు అయ్యింది. 8 మంది ప్రయాణికులు మృతి చెందగా పలువురి పరిస్థితి విషమం. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఉత్తర అరేబియా సముద్రంలో మునిగిపోతున్న ఓ నావా నుంచి 12 మంది భారతీయ నావికులను కాపాడేందుకు భారత్, పాక్ చేతులు కలిపాయి. ఇందుకోసం భారత కోస్ట్ గార్డ్, పాకిస్తాన్ సముద్ర భద్రతా దళం అరేబియా సముద్రంలో సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఈ వివరాలను ICG అధికారులు X లో పంచుకున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. Thank you.